రావడానికి దేవాది దేవుడు ఆలస్యం చేసిండు. లాజర్ దగ్గరికి ఆ మార్త మరియల వర్తమానం విన్న తర్వాత కూడా అంటే మనము ఒక సమయంలో అదే అనుకుంటాం, దేవా ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు, నువ్వు నా ప్రార్థన వినట్లేదా, లేకపోతే నా ప్రార్థన నీ వరకు చేరట్లేదా, ఏంటి ఇది అని ఆందోళన చెందినప్పుడు దేవాది దేవుడు వర్తమానం విన్నా రాలేదు అంటే అక్కడ మార్త మరియ కూడా అదే అనుకుంటున్నారు. లాజరు గురించి యేసుక్రీస్తు ప్రభుకి తెలియదా, మనం వర్తమానం పంపినాం కదా, చెప్పినాం కదా, ఎందుకు వినట్లేదు, ఎందుకు జవాబు రాలేదు, యేసు ప్రభు ఎందుకు రాలేదు, ఏమంటాడు? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మనము 6వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 11వ అధ్యాయము 5, 6 వచనాలు చూద్దాం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజర్ను ప్రేమించెను. ప్రేమిస్తే ఏం చేస్తాం? ఎన్ని పనులున్నా ఏదన్నా అక్కడ బ్యాడ్ జరిగిందంటే, అసలు చెడు జరిగింది వాళ్ళకంటే ఏం చేస్తాం? ఒకవేళ మనం వాళ్ళని ప్రేమిస్తే, వాళ్ళ శ్రేయోభిలాషులుగా ఉంటే, వాళ్ళ ఒక మేలు కోరితే పరిగెత్తుతాం. కానీ యేసు ప్రభు మాత్రము వాళ్ళ గురించి వర్తమానం విని కూడా అక్కడే ఉన్నాడట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు? దేవుని మహిమపరచడం. ఈరోజు నీ జీవితంలో వస్తున్న ప్రతి కష్టానికి కారణము తెలవకుండానే వేదన పడతాం, ఇబ్బందులు పడతాం, ఎంతగానో నలిగిపోతాం. ఏంటి ప్రభు నా పరిస్థితి ఎంత దారుణం అయిపోయింది, అసలు ఈ ఊబిలోంచి నేను బయటకు వస్తానంటే, బిడ్డ నువ్వు ఆల్రెడీ బయటకు వచ్చేసినావు, నువ్వు చాలా మంచి సేఫ్ ప్లేస్లో ఉన్నావు అని దేవుడు మనకు ఆ ప్లేస్ చెప్పినా కూడా మనకు అర్థం అవ్వదు, వినబడదు. ఇమ్మీడియట్లీ ఇన్స్టెంట్గా కాఫీ లాగా అయిపోవాలనుకుంటాం మనం. ఇప్పుడు మోకరించిన ఈ క్షణమందే నాకు మెరకలు జరగాలి. కానీ అలాగే ఆమ్లెట్ ఎంతసేపు పడుతుంది? 2 minutesలో పడుతుంది. కాఫీ ఎంతసేపు పడుతుంది? 1 minute పడుతుంది, పాలు వేడి ఉంటే కదా, వేయడం, కలపడం, తాగేయడం. అదే మంచి భోజనం సిద్ధపరచాలంటే ఎంతసేపు అవుతుంది? కొంచెం టైం పడుతుంది. అన్ని కూరగాయలు కావాలి, మంచి అన్ని వస్తువులతో ఆ ఫుడ్ అంతా కూడా మంచిగా చేసి మనము దాని అందరికీ పెట్టేటప్పుడు, వాళ్ళు తినేటప్పుడు, మనం తినేటప్పుడు వచ్చే ఆనందం చాలా గొప్పది కదా. నీ జీవితంలో కూడా దేవుడు మంచిగా ఆ ఒక రుచికరమైన పదార్థంగా నిన్ను చేయాలని, నిన్ను ఒక మంచి లెవెల్లో నిలబెట్టాలని ప్రతి శ్రమ దగ్గర దేవుడు హల్లెలూయా నిన్ను హెచ్చించి నిలబెట్టి ఆ శ్రమల ద్వారా నీకు వచ్చే మహిమని ఇవ్వడానికి, ఇక్కడ చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. దేవునికి మహిమ కలుగు. 2 దినాలు నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట విన్న తర్వాత ఎంతగా వేదన పడి బాధపడ్డ ఆ సమయంలో కూడా దేవాది దేవుడు వెయిట్ చేస్తున్నట్ట వీళ్ళ ఒక సహనాన్ని పరీక్షించడానికి. ఈరోజు నీ పరిస్థితిలో దేవుడు కూడా నీ సహనం పరీక్షించడానికి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు ఆయన చేతిలోనో, ఆయన జ్ఞాపకంలోనో, ఆయన జోక్యంలోనో, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి యేసానికి మా స్తోత్రాలు, గొప్ప దేవ, అద్భుతకర ఆశ్చర్యకనికి స్తుతులు చెల్లిస్తున్నాను. పరమ తండ్రి నీకు స్తోత్రం. అన్ని రంగాల్లో ఆశ్రయించు. అబ్రాహాం సంతానంగా నిలబెట్టండి. విశ్వాసపు అంచుల్లో కృప ఎదిగి ఫలించేటట్టు గొప్ప కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.